నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదిలోనే 6 గ్యారంటీల్లో భాగమైన చాలా హామీలను అమలు చేశామని, ఇది ఇందిరమ్మ రాజ్యం అంటూ హస్తం నేతలు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఓ పథకం విషయంలో మాత్రం ఇదిగో అదిగో అంటూ అధికార పక్షం దాటవేస్తుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వారి ఆగ్రహాన్ని చల్లార్చేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోందట. వచ్చే సంక్రాంతి నుంచి ఆ పథకాన్ని అమలు చేసేలా వ్యూహరచన మొదలుపెట్టిందట. మరి ఆ పథకం ఏంటి? ఆ పథకంపై ఎందుకంత ఆసక్తి నెలకొంది? లెట్స్ వాచ్. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పుడే ఏడాది పాలన సాగించింది. ఈ ఏడాదిలో ఇచ్చిన హామీలు దాదాపు అన్ని నెరవేర్చామని, ఎన్నికల సమయంలో ప్రధానంగా ప్రకటించిన 6 గ్యారంటీ హామీలు చాలా వరకు అమలు చేశామని ధీమాగా చెబుతూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే హామీలు అమలు జరుగుతున్నప్పటికీ అవి పూర్తిగా అమలు కావడం లేదనే విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి మనకి వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అమలైన ఉచిత బస్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇలా చాలా హామీల్లో లొసుగులు ఉన్నాయనేది ప్రతిపక్షాలు చెబుతున్న మాట. ఇక అమలు కాని హామీల సంగతి సరే. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, రైతు భరోసా వంటి హామీలు పెండింగ్ లో ఉండటంపై కూడా ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల నోటికి తాళం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. తాము అధికారంలోకి రాగానే రైతు బంధు కింద అమలయ్యే 10,000 రూపాయలను 15,000 రూపాయలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రచారం చేసింది. అయితే ఏడాది పూర్తవుతున్న రైతు భరోసాపై ప్రభుత్వం ముందడుగు వేయకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా రైతు బంధు నిధులను రుణమాఫీ కోసం ఉపయోగించారని ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ చెక్ పెడుతూ రైతు భరోసా పథకాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. ఈ ఏడాది పాలనపై సంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే విజయోత్సవాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది కూడా పాలనను గ్రాండ్ గా సాగించేందుకు రైతు భరోసాతో ముందడుగు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట. మరి రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? వచ్చే ఏడాది సంక్రాంతికైనా ఈ పథకం అమలవుతుందా అనేది వేచి చూడాల్సిందే.